గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: తీరం దాటిన రెమాల్, నల్లమలలో జంగిల్ సఫారీ, ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువులు మృతి, బేబీ బ్లూస్ నిర్లక్ష్యం వద్దు, పతాక సన్నివేశాల్లో పుష్ప 2, మరోసారి జంటగా సందడి చేయనున్న అజిత్ నయనతార, కోల్కతాకే కిరీటం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిన్న చేపలు. ఈరోజు వార్తలను చూద్దాం. తీరం దాటిన రెమాల్. తీవ్ర తుఫానుగా బలపడిన రెమాల్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అంతకుముందు తీవ్ర తుఫాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. తుఫాన్ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోయినా దీని కారణంగా రాష్ట్రంలో తేమ మొత్తం పోయింది. పొడి వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు ఏపీ, యానాంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మరింత ఎక్కువ కానుంది. రాబోయే 2 రోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఈ నెల 31 నాటికి కేరళలోకి ప్రవేశించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నల్లమలలో జంగిల్ సఫారీ. నల్లమల అభయారణ్యం. ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా సంచరించే పెద్ద పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, మరెన్నో వన్యప్రాణులు కనువిందు చేస్తాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ ఓపెన్ జిప్సీల్లో పర్యటిస్తూ ఉంటే ఆ అనుభూతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుత అవకాశాన్ని అటవీశాఖ పర్యాటకులకు కల్పించింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో తుమ్మలబైలు సమీప ప్రాంతం నుంచి జంగిల్ సఫారీ పేరుతో అటవీ ప్రాంత సందర్శనకు ఏర్పాట్లు చేసింది. వివిధ ప్యాకేజీలతో పర్యాటకులు సురక్షితంగా అటవీ ప్రాంతాన్ని చుట్టి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. ఢిల్లీ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువులు మృతి. దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్లో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బేబీ కేర్ న్యూబోర్న్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 7 పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో 5 చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో అర్ధరాత్రి 11:30 సమయంలో మొదలైన మంటలు చుట్టుపక్కలున్న మరో 2 భవనాలకు సైతం వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. మొత్తం 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. ఆసుపత్రి 2వ అంతస్తులో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటలు వ్యాపించిన ఆసుపత్రి భవనం నుంచి మొత్తం 12 మంది శిశువులను బయటకు తీసుకురాగా వారిలో 7 చనిపోయారని ఫైర్ చీఫ్ అతుల్ గర్గ్ చెప్పారు. మిగతా 5లో కొందరు స్వల్పంగా గాయపడ్డారన్నారు. మంటలను గమనించిన స్థానికులు
షహీదా సేవాదళ్ కార్యకర్తలు కలిసి భవనం వెనుకవైపు నుంచి నిచ్చెనల ద్వారా పైకెక్కి చిన్నారులను కిందికి తీసుకువచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది పరారైనట్లు చెబుతున్నారు. ఆసుపత్రి యజమాని నవీన్ కిచీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని షాదారా డీసీపీ సురేంద్ర చౌదరి చెప్పారు. ఈ దారుణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబాలను కోరారు. బేబీ బ్లూస్ నిర్లక్ష్యం వద్దు. మన జీవితాల్లోకి పిల్లలు తెచ్చే ఆనందం ఎక్కువే. అయితే ఈ క్రమంలో తల్లిలో ఏర్పడే శారీరక, మానసిక మార్పులు బేబీ బ్లూస్కి కారణమవుతాయి. అంటే తెలియని ఆందోళన, కుంగుబాటు, సైకోసిస్ లాంటి సమస్యలు ఎన్నో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 10% గర్భిణులు, 13% బాలింతలు ఇటువంటి మానసిక సమస్యల బారిన పడుతున్నట్లు తాజా లాన్సెట్ రిపోర్టు నివేదించింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ 5-25% తల్లుల ఆత్మహత్యలకు కారణం ఇదేనట. సుమారు 85% మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయట. అయితే అందులో 70% మంది వాటిని గుర్తించలేక బయటకు చెప్పలేకపోతున్నారట. దీని ప్రభావం బిడ్డ ఆరోగ్యంపైన పడటంతో పాటు తల్లి బిడ్డ మధ్య బంధం ఏర్పడటంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయట. దీర్ఘకాలం ఇది పిల్లలపై శారీరక, మానసిక, భావోద్వేగాల పరంగానూ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆ సమయంలో తల్లికి తగిన సహకారం అందిస్తూ మానసిక ఆరోగ్యానికి తోడ్పడాల్సిన అవసరం కుటుంబ సభ్యులపై ఉంది. పతాక సన్నివేశాల్లో పుష్ప 2 ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ మరోవైపు చిత్రీకరణతోనూ బిజీగా గడుపుతోంది పుష్ప 2 బృందం. చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాల్ని తెరకెక్కించడంపై చిత్ర బృందం దృష్టి పెట్టింది. ఈ వారం నుంచి 2 వారాలకు పైగానే పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. పోరాట ఘట్టాలతో పాటు కొన్ని టాకీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోసారి జంటగా సందడి చేయనున్న అజిత్, నయనతార. అజిత్, నయనతారల జంటకు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన బిల్లా, విశ్వాసం తదితర చిత్రాలు బాక్సాఫీస్ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడీ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది వీళ్ళిద్దరి నుంచి రానున్న 5వ సినిమా కానుంది. ప్రస్తుతం నయన్ నటించిన టెస్ట్ విడుదలకు సిద్ధమవుతుండగా డియర్ స్టూడెంట్ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మమ్ముట్టి, కవిన్ రాజ్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కోల్కతాకే కిరీటం. సన్ రైజర్స్ అభిమానులకు తీవ్ర వేదన. లీగ్ దశలో విధ్వంసకర బ్యాటింగ్తో ఐపీఎల్కు కొత్త పాఠాలు నేర్పిన టీం అదే బ్యాటింగ్ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిల పడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్ శర్మ హెడ్ లాంటి హిట్లర్లు వెనుదిరగ్గా జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకు సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత
మూడో టైటిల్ అందుకుని సగర్వంగా నిలిచింది. 8 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్ 2018 తరహాలో ఫైనల్కే పరిమితమై నిరాశలో మునిగింది. ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది. విజేతగా నిలిచిన కోల్కతాకు 20 కోట్ల రూపాయలు, రన్నరప్ హైదరాబాద్ జట్టుకు 12 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా లభించాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ 19 బంతుల్లో 24దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 52 నాటౌట్, రహ్మానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 39, రెండో వికెట్కు 45 బంతుల్లో 91 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిన్న చేపలు రుచికి రుచి, బలవర్ధకమైన మాంసాహారం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. పెద్ద చేపలతో పాటు చిన్న చేపలకు కూడా ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. చూడడానికి అరంగుళం, అంగుళం, 1.5 అంగుళాల సైజులో ఉండే ఈ చిన్న చేపలు కొన్ని రకాల జబ్బులకు దివ్యౌషధమని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఈ జాబితాలో నెత్తళ్ళు, కవళ్ళు, కట్టచేపలు, పరిగెలు, కానగంత తదితర చేపలు ఉన్నాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిన్న చేపల్లో తక్కువ స్థాయిలో మెర్క్యూరీ, అధిక స్థాయిలో మినరల్స్ ఉండడంతో ఆరోగ్యానికి మంచిదంటున్నారు. చిన్న చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడంతో మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది. చిన్న చేపల్లో కలుషితాల స్థాయి కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర కూడా తక్కువే. వివిధ రకాల పండ్లు, కూరగాయల నుంచి అదనంగా లభించే ఐరన్, జింక్ చిన్న చేపల ద్వారా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న చేపలను ఆహారంగా తీసుకునే మహిళల్లో రక్తహీనత తగ్గి శక్తివంతులవుతారు. ప్రధానంగా గర్భిణులు, ప్రసవం అయిన మహిళలకు నెత్తుళ్ల రకం చిన్న చేపలు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా గ్రామీణ మహిళలు భావిస్తారు. అల్పాదాయ దేశాల్లో మధ్యతరగతి, పేదవర్గాలు చిన్న చేపలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. వారంతా ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంటారని వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజా అధ్యయనంలో పేర్కొంది. చిన్న చేపల్లో కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే ఎముకలకు, కళ్లకు మేలు జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ రోజు నుంచి జూన్ 3వ తేదీ వరకు విజయవాడలోని 3 ఆన్లైన్ వెబ్ ఆధారిత కేంద్రాల్లో ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం అయ్యింది. చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్. ఆసియా సీనియర్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్కు తొలిసారి స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల వాల్ట్ ఈవెంట్లో 30 ఏళ్ల దీపా కర్మాకర్ 13.566 పాయింట్లతో విజేతగా నిలిచింది. న్యూయార్క్ చేరిన రోహిత్ బృందం. రెండో బ్యాచ్లో వెళ్లనున్న కోహ్లీ, పాండ్యా. అల్కరాజ్ శుభారంభం. రెండో రౌండ్లోకి స్పెయిన్ స్టార్. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్పెయిన్ స్టార్, ప్రపంచ 3వ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ శుభారంభం చేశారు. లెక్లెర్క్ ఘనత. సొంతగడ్డపై F1 గ్రాండ్ ప్రీ టైటిల్ సొంతం. సొంతగడ్డపై F1 రేసులో విజేతగా నిలవాలన్న తన కలను ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నిజం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్ ప్రీ F1 రేసులో
మొనాకోకు చెందిన లెక్లెర్క్ టైటిల్ సాధించాడు. నిశాంత్ ముందంజ వరల్డ్ బాక్సింగ్ ఒలింపిక్ చివరి క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత బాక్సర్ల విజయ పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన 2 వెయిట్ కేటగిరీల్లో బరిలోకి దిగిన భారత బాక్సర్లు నిశాంత్ దేవ్, అభినాష్ జంవాల్ గెలుపొందారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.